మట్టే ఉండరంతా మట్టి. ఇగోండి మట్టమ్మ మట్టి, ఉండరు మట్టి. రోడ్డు బాగున్నాయని చెప్పి గట్టి కొట్టినామంటే రిస్క్. ఇక్కడ ఎన్నిసార్లు రోడ్లు వేసినా కానీ రోడ్ డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. లెఫ్ట్ తర్వాత వాళ్ళకి ఎవరైనా అడిగారు అనుకో, నుబ్రావళి పోలేదా? అరే నుబ్రావళి జబర్దస్త్ ఉంటుందా, ఎట్లా మిస్ చేసినాం అనుకున్నాను అనుకో. ఈరోజు మొత్తం రెండు అయిపోయినాయి. పొద్దునేమో స్నో ఎంజాయ్ చేసినాం, ఇప్పుడేమో దుమ్ము ఎంజాయ్ చేస్తాం. మొత్తం బండరాళ్ళు, పక్కన మాత్రం జబర్దస్త్ శాండ్ డ్యూన్స్ వ్యూ. ఈ అందమైన చాలా చాలా అందమైన శాండ్ డ్యూన్స్ని చూడడానికి. ఈ విషయం మాకు చెప్పలేదు శ్రవణన్న ఎందుకు చెప్పలేవు మాకు? ఏ విషయం నువ్వు ఇట్లుంటాయి శాండ్ డ్యూన్స్ అని చెప్పి. కొండరికి వెళ్ళి వంటలు చూసొద్దాం. అక్కడ చూస్తే డబుల్ హమ్ క్యామెల్స్. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. మనం బయలుదేరుతున్నాం కార్దుంగ్లా నార్త్ పులి నుంచి నుబ్రా వ్యాలీని చూసుకుంటూ ప్యాంగాంగ్కి. పక్కా నైట్ అయిపోతుంది. ప్యాంగాంగ్లో టెంపరేచర్ చాలా డౌన్ ఉంటుంది. చీకట్లో రైడ్ అవుతుందనుకున్నాం కానీ ఛాన్స్ లేదు, పక్కా వెళ్ళాల్సింది. ప్యాంగాంగ్ మేబీ 9 or 10 అయిపోతాం మాకు వెళ్ళినప్పటికీ. సో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ఇక్కడ అమేజింగ్ వ్యూ ఉంది. ఇక్కడ తినేసినాం. బ్రెడ్ ఆమ్లెట్, ఫ్రైడ్ రైస్ అండ్ మ్యాగీ అన్నీ కలిపేసి నలుగురం కలిసి తిన్నాం. ఇంకా లెట్స్ స్టార్ట్ టు నుబ్రా వ్యాలీ అండ్ ప్యాంగాంగ్. ఫ్రెండ్స్, నా గోప్రో హీరో 8 ఆన్ అవ్వట్లేదు. ఇక్కడ నుంచి హుండర్ శాండ్ డ్యూన్స్ 1 hour 19 minutes 64 kilometers 343 వరకు వెళ్ళిపోతాం. ఆగకుండా కొడితే మేము ఆగి వెళ్తున్నాం కదా. ఈరోజు కొంచెం టాస్క్ టఫే, ఎందుకంటే మళ్ళీ హుండర్ నుంచి ప్యాంగాంగ్ అనేది 150 kilometers ఉంటుంది కదా. అందులో ఒక 100 kilometers హాఫ్ రోడ్. మినిమం 5 hours పడుతుందంట. మేము వెళ్ళేసరికి చీకటి అయిపోతుంది. ఎనీవేస్ ఇంకా అడ్వెంచర్ స్టార్ట్ చేసినాం కాబట్టి వెళ్ళాల్సిందే. ఇక్కడంత ఎండ ఉంది. నిన్న వీడియో మీరు మిస్ అయ్యండి మాత్రం పక్కా చూడండి. నా లైఫ్లో నేను చేసిన ఒక బెస్ట్ వీడియో అండ్ బెస్ట్ కంటెంట్. మళ్ళీ రాదు అలాంటి కంటెంట్. చలో ఇంకా ఇక్కడ నుంచి మనం బయలుదేరుతున్నాం నుబ్రా వ్యాలీ హుండర్. నుబ్రా వ్యాలీకి వెళ్ళే దారి ఇది. లోయ మొత్తం. ఇక్కడ హైట్ 15,300 feet ఆల్టిట్యూడ్ సీ లెవెల్ నుంచి. ఇదంతా రోడ్స్ ఇలానే ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి రోడ్స్ ఇక్కడంతా. బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్. అలా దాటుకుంటూ వెళ్తున్నాం. కొంచెం ఆతమనిస్తున్నామా కింద ఉంటాం మనము. టర్నింగ్ సడన్గా వస్తున్నాయి. రోడ్డు బాగున్నాయని చెప్పి గట్టి కొట్టినామంటే రిస్కీ. సో మన డ్రైవింగ్ ప్రదర్శన చేయడానికి కాదు ఇది, ప్రశాంతంగా రైడ్ ఎంజాయ్ చేయడానికి. కార్దుంగ్లా పైనుంచి అలా కింద దిగుతూ వస్తున్నాము. రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి. కిందకి వచ్చే కొద్దీ టెంపరేచర్ పెరుగుతుంది. మాకు కావాల్సింది ఇదే, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పడిన స్నోకి మా బాడీస్ ఫుల్ చిల్ అయిపోయినాయి. ఇప్పుడు మంచి ఎండ కావాలి. నైట్ ఉంటుంది అసలైన మజా ప్యాంగాంగ్లో. చుక్కలే అంట. టెంపరేచర్ ఎంత వెళ్తుందో చూడాలి. అక్కడ ఆల్రెడీ మన శ్రవణ రూమ్ మనకు బుక్ చేశాడు. మాకు వెళ్ళినప్పటికీ లేట్ అయిపోతుంది కాబట్టి ఈరోజు సన్సెట్ చూడలేము. సన్సెట్ చాలా బాగుంటుంది. సన్సెట్ టైంలో ప్యాంగాంగ్ లేక్ కలర్స్ మారుస్తుంది. సో అది మేము మిస్ అయిపోతున్నాము. అట్లీస్ట్ రేపు మార్నింగ్ చూడాలి ఎలా ఉంటుందో. రేపు మార్నింగ్ బయలుదేరుతాం మనము ప్యాంగాంగ్ టు హాన్లే. కార్దుంగ్ వచ్చే ముందు కంప్లీట్గా ఆఫ్ రోడ్ అయిపోయింది. మంచి రోడ్ కాస్త ఆఫ్ రోడ్. మంచి రోడ్కి అలవాటు అయిపోయి సడన్గా ఈ రోడ్కి వచ్చేసరికి కంట్రోల్ చెప్తుంది. ఇది కార్దుంగ్ విలేజ్, నాట్ కార్దుంగ్లా. కార్దుంగ్ విలేజ్, కార్దుంగ్. ఆల్టిట్యూడ్ 14,730 feet. ఇక్కడ రోడ్ వేస్తారు. నెక్స్ట్ ఇయర్ మీరు వచ్చినప్పటికీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రోడ్డు. ఎంజాయ్ చేయండి. వాళ్ళ చాలా డేంజర్. రోడ్స్ మాత్రం అమేజింగ్ ఉన్నాయి. బైకర్స్కి అయితే పండగనే. మంచి కర్వ్స్, అలా కర్వ్స్ దాటుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చాలాసేపు తర్వాత చిన్న ట్రాఫిక్ జామ్ కనబడింది. ఇక్కడ ఆఫ్ రోడ్ ఉంది, మళ్ళీ స్టార్ట్ అయింది చిన్న ఆఫ్ రోడింగ్ ప్యాచ్. మధ్య మధ్యలో ఇలాంటి ప్యాచెస్ ఉన్నాయి. ఎవరో పడ్డారా ఏంది? ఓ వెహికల్స్ ఆపారా? ఇదిగో మళ్ళీ రోడ్ కన్స్ట్రక్షన్స్. వెహికల్స్ని ఆపారు. మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడంతా కన్స్ట్రక్షన్ ప్యాచ్. కొంతసేపు ఆపారు.
మళ్ళీ స్టార్ట్ అయినాం. ఇలాంటి రోడ్లో జాగ్రత్తగా వెళ్ళడం బెటర్. అమ్మో, ఇక్కడ ఎన్నిసార్లు రోడ్లు వేసినా కానీ రోడ్ డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. రాళ్ళు పడుతుంటాయి కాబట్టి డ్యామేజ్ అవుతాయి. ఇక్కడ వెహికల్ కూడా ఎక్కువ తిరుగుతాయి కదా, సో ఎక్కువ రోజులు ఉండవు ఈ రోడ్స్. రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేస్తూనే ఉండాలి. ఇవ్వండి రాళ్ళు పల్లగొట్టి రోడ్ వైడనింగ్ చేస్తున్నారు ఇక్కడంతా. వీళ్ళకి సెల్యూట్. ఇంతకుముందు తెలుగు పెడుతుంటేనే లాస్ట్ వీడియోలో మట్టిలోకి వెళ్ళిపోయింది బండి. మొత్తం రాళ్ళకుండలే. ఇక్కడ గ్రీనరీ కనబడదు అసలు, చాలా తక్కువ గ్రీనరీ ఈ లదాఖ్ రీజియన్లో. అందుకే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటాయి ఫుడ్ ఇక్కడ. మొత్తం రాళ్ళ రోడ్లు. ఈ రోడ్డు అంతా రాళ్ళు మట్టి, మొత్తం మట్టి రోడ్డు మీద వచ్చేసింది. బండి చాలా స్లిప్ అవుతుంది చూడండి. జాగ్రత్తగా వెళ్తున్నాను నేనైతే. కింద మాత్రం వ్యూ వదిలింది, వాటర్ ఫ్లో అవుతుంది చూడండి. ఇంకొక 25 కిలోమీటర్ దూరంలో మనకి ఉండర్ ఉంది, అంటే నుబ్రా వ్యాలీ. ఫుల్ గాలి వీస్తుంది. వామో, 50% మంచి రోడ్డు ఉంది, 50% ఈ విధంగా మట్టి రోడ్లు అండ్ కన్స్ట్రక్షన్లో ఉన్న రోడ్లు ఉన్నాయి. రోడ్లు దాటుకొని కిందకు వచ్చేసినాం. పక్కన హిమాలయ జలాలు బ్లూయిష్ కలర్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి ఒక 27 కిలోమీటర్స్ హుండర్ ఉంది అండ్ డిస్కి 22 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్ యాక్చువల్లీ. నది ప్రవహించే ప్రాంతం. రోడ్ అంతా మట్టి వచ్చేసింది రోడ్డు మీదకి. లెఫ్ట్. పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ వేసుకుందాం. మనం నుబ్రా వ్యాలీకి ఒక 25 కిలోమీటర్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ అంతా చూస్తున్నారా మీరు, దుమ్ము గాలులు వేస్తుంది. దీన్ని శాండ్ డ్యూన్స్ అంటారు. సన్న ఇసుక గాలి మీకు ఎగురుతూ ఉంటుంది ఇక్కడ గాలి గట్టిగా వస్తే. చూడండి మేము ఇద్దరు వస్తున్నాము. అందుకే నుబ్రా వ్యాలీ నాకు వద్దు అనుకున్నా, కానీ మా గ్రూప్లో ఇప్పుడు ఇద్దరు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఈ ఎక్స్పీరియన్స్ కావాలి కదా, చూడాలి కదా అసలు నుబ్రా వ్యాలీ అంటే ఏంటి అని. తర్వాత వాళ్ళకి ఎవరైనా అడిగారు అనుకో, నుబ్రా వ్యాలీ పోలేదా, అరే నుబ్రా వ్యాలీ జబర్దస్త్ ఉంటుందా, ఎట్లా మిస్ చేసినాం అనుకున్నాను అనుకో, వాళ్ళు బాధపడతారు కదా. అందుకే నుబ్రా వ్యాలీ ప్లాన్ చేయటం. ఇక దుమ్ము ఎంజాయ్ చేయాలి. ఈరోజు మొత్తం 2 అయిపోయినాయి. పొద్దునేమో స్నో ఎంజాయ్ చేసినాం, ఇప్పుడేమో దుమ్ము ఎంజాయ్ చేస్తాం. చలో నుబ్రా వెళ్ళే దారిలో మధ్యలో మనకి డిస్కిట్ మానిస్టర్ వస్తుంది. చాలా పెద్ద బుద్ధ స్టాచ్యూ ఉంటుంది. పైకి వెళ్ళి దిగాలంటే ఈజీగా మనకి గంట పోతుంది. సో అందుకే కింద నుంచే జై బుద్ధేశ్వర అని దర్శించుకొని ఇంకా శాండ్ చూసుకొని మళ్ళీ వాపస్ వెళ్ళిపోతాం ప్యాంగాంగ్కి. ఇక్కడ మళ్ళీ భారీ ట్రాఫిక్ జామ్, మొత్తం లాళ్ళే ఉన్నాయి. పక్కన నుంచి ఓవర్టేక్ చేద్దాం అనగానే బండి ఎక్కడ స్లిప్ అవుతాం భయం వేస్తుంది. మొత్తం బండరాళ్ళు, పక్కన మాత్రం జబర్దస్త్ శాండ్ డ్యూన్స్ వ్యూ, మధ్యలో గ్రీనరీ కూడా ఉంది అండ్ రాళ్ళ కొండలు. మీకు ముందు కనబడుతుంది డిస్కిట్ మానిస్ట్రీ ఎంట్రీ. కొండపైన ఒక పెద్ద బుద్ధ స్టాచ్యూ ఉంటుంది. మేము వెళ్ళట్లేదు, మేము ఇప్పుడు నడిపించిన ఆఫ్ రోడ్ ప్యాచ్కి కొంచెం భయం వేసింది. ఇప్పుడు మేము మళ్ళీ ప్యాంగాంగ్ దాకా నడిపించాలి. ఆ దారిలో ఇంకెంత ప్యాచ్ ఉందో తెలియదు. ఒక్కసారి వెనకలు తిరుగుదాం. అక్కడ కొండపైన డిస్కిట్ మానిస్ట్రీ, ఆ పక్కన మీకు బుద్ధ స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్, ఇటు పోవాలన్నా అని చెప్పి ఇక్కడ మొత్తం హోటల్స్ పేర్లు ఇచ్చి పెట్టిర్రు. ఇవే శాండ్ డ్యూన్స్. వీటిని చూడడానికే అందరూ లదాఖ్ నుబ్రా వ్యాలీ చూడడానికి వస్తారు. శ్రీధర్ అంటాడు ఈ మట్టినా అంట. ఈ మట్టే లదాఖ్లో ఉండే మట్టే గొప్పతనం. ఇవే శాండ్ డ్యూన్స్. లాస్ట్ టైం ఒకరోజు ఉండే మేము ఇక్కడ, ఒకరోజు 2 రోజులు ఉండే. 1 డే ఇక్కడ ఉండి నెక్స్ట్ డే ఇక్కడ నుంచి తుర్తుకి వెళ్ళాము. తుర్తుకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఆ తర్వాత నుబ్రా టు కార్దుంగ్లా కొట్టాము. సో ఈసారి కార్దుంగ్లా టు నుబ్రా వచ్చినాము. ఈ అందమైన చాలా అందమైన శాండ్ డ్యూస్ని చూడడానికి రోడ్డు మాత్రం బాడీ పార్ట్స్ చూపేసింది.
ఈ విషయం మాకు చెప్పలేదు శ్రవణన్న ఎందుకు చెప్పలేవు మాకు ఏ విషయం నువ్వు ఇట్లుంటాయి శాండ్ డ్యూన్స్ అని చెప్పి. ఇదిగోండి ఎడారి గాలికి ఎట్లయితే గాలికి మంచు కొండల మధ్యలో ఎడారి, ఎడారిలో తిరిగే ఒంటెలు చూడడానికి వచ్చిన మేము. అమ్మో ఇసుకలో బండి గట్టిగా స్కిడ్. చలో ముందుకెళ్దాం. ఇక హొండర్ దగ్గరలో ఉన్నాం. హొండర్కి వెళ్ళి ఒంటెలు చూసొద్దాం. ఇది శాండ్ డ్యూన్స్ వ్యూ పాయింట్ అని చెప్పి బోర్డు ఉంది. వ్యూ పాయింట్ కాబట్టి మీకు కూడా చూపించేస్తున్న వ్యూ పాయింట్ చూసేయండి. చలో హొండర్. లైఫ్ ఈజ్ లైక్ ఫోటోగ్రాఫ్, యూ నీడ్ ద నెగటివ్స్ టు డెవలప్. ఓకే, నెగటివ్స్ ఉండాలంటున్నాడా రాజా? పద రాజా. డోర్లు సరిగా వాళ్ళవు. ఏడగుద్ది డెండింగ్ చేయించిండు కాక. ఆల్టో 800 వచ్చేసినాం. హొండర్ శాండ్ డ్యూన్స్, నుబ్రా వ్యాలీలో ఉన్న హొండర్ శాండ్ డ్యూన్స్. ఒంటెలు మాత్రం కనబడతలేవు, ఏడున్నాయేమో. మా భయం ఏంటంటే మళ్ళీ ఇదే రూట్లో వాపస్ వెళ్ళాలి ప్యాంగాంగ్కి. అది మెయిన్ నైట్ మేర్. ఓరి అమ్మ, ఆఫ్ రోడ్ సరిపోలే, మళ్ళీ వచ్చింది ఈ ఆఫ్ రోడ్. మట్టే ఉండరంతా మట్టి. ఇగోండి మట్టమ్మ మట్టి, ఉండరు మట్టి. మొత్తం దుమ్ము అయిపోయినా మేమైతే సైడ్లో. చలో ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, వి ఆర్ ఎట్ నుబ్రా వ్యాలీ, హుండర్ శాండ్ డ్యూన్స్. ఒక చిన్న ఫ్రెష్ వాటర్ నది, దూరంలో కొండలు, వెనక చూస్తే స్నో క్యాప్ మౌంటైన్స్, అక్కడ చూస్తే డబుల్ హమ్ క్యామెల్స్. ఇక్కడ పిల్లలు ఆడుకోవచ్చు, కొన్ని గేమ్స్ ఉన్నాయి, ఆర్చరీ ఉంది, ఇంకా మోటార్ గేమ్స్ కూడా ఉన్నాయి. కావాలంటే చేయొచ్చు, మాకు ఓపిక లేదు. టైం 4:30 అయింది. మేము మళ్ళీ ఇక్కడ నుంచి ప్యాంగాంగ్ పోవాలి. ఇప్పుడు మాకుంటే అసలైన అడ్వెంచర్. దారి చూసారు కదా, ఘోరమైన దారి, మట్టే, ఇదంతా మట్టే. జస్ట్ మీకు ల్యాండ్స్కేప్ చాలా బాగుంటాయి. డిస్కిట్ వ్యాలీకి వెళ్ళామనుకో, ఆ డిస్కిట్ మాన్స్టర్ దగ్గర నుంచి సన్సెట్ చాలా బాగుంటుంది. లాస్ట్ టైం వచ్చే కదా, నాకైతే ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరుతాం మేము. ఇప్పటికే చాలా లేట్ అయింది. సో దిస్ ఈజ్, చెప్పండి మీరే, నేనే చెప్తా, నుబ్రా వ్యాలీ. रास्ते में कोई कन्फ्यूजन है? रूट दिखेगा? कोई टेंशन नहीं है ना? राइट.